పట్టు చీరలు వ్యాపారస్తులందరికీ నా యొక్క నమస్కారములు. గత కొద్ది రోజుల క్రితము విజయవాడలో బీభత్సమైన వరదలు రావడం వల్ల అక్కడ విజయవాడ సిటీ మొత్తం మ్యాక్సిమం నీళ్ళల్లో మునిగిపోయి ఎంతోమంది అనాథలైనారు. దిక్కులేని పరిస్థితుల్లో తిండికి తిండి లేక, కట్టేకి బట్ట లేక, ఉండటానికి ఇళ్లల్లో కూడా ప్రవేశం చేసేదానికి కూడా లేకోకుండా అంతా మొత్తం బురదమయమైపోయి బట్టలు కూడా లేకోకుండా ఎంతో దీనస్థితిలో ఉన్నారు. మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విజయవాడ పట్టణంలో, విజయవాడ సిటీలో ఈ రకంగా జరగడం అనేది చాలా బాధాకరము. గతంలో దాదాపు 20 ఏళ్ల కిందట జరిగిందంటున్నారు కానీ వరద యొక్క ఉద్ధృతి, కానీ ఇంత బీభత్సంగా లేదని చెప్పేసి ఒకటి తెలియజేస్తున్నారు. అయితే విజయవాడ పట్టణంలో కూడా మనకి ధర్మవరంతో ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఎంతోమంది విజయవాడ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ ఎంతో ఆదాయం కూడా సంపాదించుకోవడం జరిగింది. దానికి కృతజ్ఞత అయితేనేమి, మానవతా దృక్పథం అయితేనేమి, అక్కడ ఎంతోమంది నిరాశ్రయులు అయినారు కాబట్టి వారందరినీ కూడా ఆదుకోవడము మన వ్యాపారస్తుల యొక్క బాధ్యత కూడా. మరి అటువంటి సందర్భంలో మేము కూడా ధర్మవరం పట్టుచీరలు తయారీదారుల సంఘం ఆధ్వర్యంలో వ్యాపారస్తులందరినీ స్వయంగా కలిసి స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొనే విధంగా కృషి చేస్తున్నాము. వారిని కూడా ఆహ్వానించి అందరి దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని చెప్పేసి, ఆర్థికంగా సాయం చేయమని చెప్పేసి అర్థిస్తాము. తద్వారా వచ్చిన ఆ యొక్క సొమ్ముని చంద్రబాబు నాయుడు సీఎం ముఖ్యమంత్రికి అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంకొక విషయం ఏమంటే, క్యాష్ రూపకంగా కాకుండా చెక్కు రూపకంగా ఇస్తేగిన సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేసినారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉదార స్వభావంతో వారికి ఎంత వీలైతే అంత ఎక్కువగా వారి విజయవాడ వరద బాధితులకు సాయం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము వారికే కాదు, భవిష్యత్తులో మన ధర్మవరం పట్టణానికి కానీ ఇంకెవరికి వచ్చినా కానీ మన పరిస్థితులు కూడా ఈ విధంగా ఉంటాయని చెప్పేసి మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కాబట్టి మనము ఆ విషయాన్ని గమనించి రేపొద్దున అటువంటి వారు కూడా మనకు కూడా ఎంతో దయాద్ర ఉదయంతో మనకు కూడా సేవ చేస్తారని చెప్పేసి, మనకు కూడా సహాయం చేస్తారని చెప్పేసి మనము ఒక మంచి తలంపుతో వారికి ఈ సేవ చేస్తే మాత్రము మన భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ కార్యక్రమానికి సంబంధించి మొత్తం ధర్మవరం పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరినీ ఫోన్ చేసి కూడా మరీ విజ్ఞప్తి చేశాను, ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి. ప్రతి ఒక్కరు కూడా వస్తాము, ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మన ధర్మవరం వ్యాపారస్తులతో పాల్గొని వారికంతా అత్యధికమైన సహాయం చేద్దామని చెప్పేసి వారంతా తెలియజేయడం జరిగింది. శనివారం రోజు 10 గంటలకి, రేపులే మన్నాడు అంటే 14వ తారీఖు మన పుట్లమ్మ దేవస్థానం దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం అందిస్తారని చెప్పేసి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. సహాయం ఏం చేయాలి? ఆర్థిక సహాయమే మ్యాక్సిమం. ఆర్థిక సహాయం చేస్తేనే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వము ధాన్య సహాయము, వస్త్ర సహాయం చేస్తుంది. యథావిధిగా ప్రభుత్వం ధాన్య సహాయము, వస్త్ర సహాయం చేస్తుంది. కానీ ఆర్థికంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైనా మనము సేవ చేస్తే తద్వారా వాళ్ళకి ప్రభుత్వమే ఏది కావాలో దానిని ప్రభుత్వమే నిర్ణయించి ఆ సహాయాన్ని ప్రభుత్వం ద్వారా చేపట్టేదానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి మరీ తెలియజేస్తుంది. ఇక్కడ క్యాష్ ఇవ్వవచ్చు, చెక్ ఇస్తే ఇంకా మంచిది. చెక్ ఇచ్చిన దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి అడ్రస్ ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. క్యాష్ ఇచ్చిన వాటిని మా యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో చెక్కును రసీదులు ఇచ్చి, ప్రతి ఒక్కరికి రసీదులు ఇచ్చి అసోసియేషన్ ఆధ్వర్యంలో చెక్ ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయడం జరుగుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు మరి ధర్మవరంలో ఉన్న మిగతా అన్ని వ్యాపార సముదాయాలకు మరియు సేవా సంస్థలకు ధర్మవరం చేనేత సంఘం వారి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ శనివారం ఉదయం సంఘం ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నాము. ఆ ప్రోగ్రాం అందు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ధర్మవరం చేనేత వస్త్ర వ్యాపారులను, ధర్మవరం పుర ప్రముఖులకి
అందరికీ కూడా ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మనము వస్తు రూపంగాను వసూలు చేయబోతున్నాము, ధన రూపంగాను వసూలు చేయబోతున్నాము. చెక్కులుగా వచ్చినవి డైరెక్ట్ సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తుంది, డబ్బుగా వచ్చింది మనం వాళ్ళకే చేరుస్తాము. వస్తు రూపంగా వస్త్రాలు కానీ ఇలాంటివి ఏమైనా ఇస్తే రోటరీ క్లబ్బో, లయన్స్ క్లబ్బో ఇట్లా సేవా సంస్థలు చాలా ఉన్నాయి విజయవాడలో, వాళ్ళ ద్వారా బాధితులకు చేర్చడానికి ఏర్పాటు చేస్తాం. సో ప్రజలందరూ గమనించి ఈ ప్రోగ్రామును, ఈ బృహత్తరమైన ప్రోగ్రామును ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకుంటున్న విజయవాడ వాసులకు ఇతోధిక సహాయంగా మన ధర్మవరము చేనేత వ్యాపారస్తుల నుంచి చేయబోయే సహాయ సహకారాలకు అందరూ తోడ్పాటు అందిస్తారని కోరుకుంటున్నాం. వ్యాపారస్తుల సంఘం తరపున అందరికీ నమస్కారాలు. మన రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడలో ఇంత ఘోరమైన పరిస్థితి ఈరోజు ఉంది. ఆ పరిస్థితికి మన వంతు కూడా ఏదో ఒకటి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో సంఘం సభ్యులందరూ కూడా ఏదో ఒకటి మనం చేయాలనే ఉద్దేశంతో శనివారం రోజు ఉదయం 10 గంటలకు మన పుట్లమ్మ గుడి దగ్గర నుంచి కూడా ఈ ఆర్థిక సహాయం అర్థించుటకు బయలుదేరుచున్నాము. కనుక ప్రతి ఒక్కరూ, అంటే వ్యాపారస్తులు అనేదే కాకుండా ప్రతి ఒక్కరూ మన ధర్మవరం అంటేనే ధర్మవరంకు మారిపోయారు. ఇలాంటి విపత్తుల పరిస్థితిలో మన ధర్మవరం ప్రతిసారి కూడా ముందుండి అక్కడ మన వంతు సాయంగా ఏదో ఒకటి చేస్తున్నాము. కనుక వీటికి కూడా మన సహాయం చేయవలసింది కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. వ్యాపారస్తుల సంఘం తరఫున నా నమస్కారములు. విజయవాడలో వరద బాధితుల సహాయార్థం 14/9/2024 ఉదయం 10 గంటలకి పుట్లమ్మ గుడి దగ్గర నుంచి సహాయ సహకారాలు అందించడానికి మా సంఘం తరఫున మొత్తం అంతా కలిసి మీ దగ్గరికి సహాయాలు అడిగేదానికి వస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా మా సంఘం తరఫున మిమ్మల్ని అర్థిస్తున్నాం. వరద బాధితుల సహాయార్థము మీ సహాయ సహకారాలు వాళ్ళకి అందజేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది. ధర్మవరం ప్రజలకు, పట్టుచీరల వ్యాపారస్తులకు మరియు సేవా సంస్థ సభ్యులకు అందరికీ ధర్మవరం పట్టుచీరల వ్యాపారస్తుల సంఘం అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. తర్వాత మనకు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి విపత్తు ఏదైతే ఉందో, విజయవాడలో జరిగినటువంటి వరదల వల్ల జరిగినటువంటి విపత్తుకు చాలా కుటుంబాలు అతలాకుతలం అయిపోయినాయి. వారి యొక్క ఆర్థిక పరిస్థితి అయితేనేమి, వారి యొక్క మనుగడ పరిస్థితి అయితేనేమి చాలా హీనంగా ఉంది. అది మనము ఈ సోషల్ మీడియాలో చాలా బాగా చూసాం. మరి చూసిన తర్వాత మనం చెల్లించకపోతే అది మానవత్వం అనిపించుకోదు. కాబట్టి మన ధర్మవరం అంటే ఏంటంటే, ధర్మవరం ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలకు మానవతా దృక్పథంతో కలిగినటువంటి ఊరు కాబట్టి ధర్మవరానికి, ధర్మంతో కూడినటువంటి ఊరు కాబట్టి ధర్మవరం అని పేరు పెట్టారు. అందువల్ల మనము ఖచ్చితంగా వ్యాపారస్తులు అయితేనేమి, సేవా సంస్థలు అయితేనేమి, ప్రతి ఒక్కరూ కార్మికులు అయితేనేమి, ఈ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ధర్మవరం అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి రవి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి అందరూ తోడ్పాటు కల్పించి విరాళాలు ఎక్కువగా ఇచ్చి ఆ విరాళాలని మనము చంద్రబాబు నాయుడు గారికి చేరిస్తే మన ధర్మవరం యొక్క గుర్తింపు ఆయన దృష్టిలో చేరుతుంది. దానివల్ల మన వ్యాపారస్తులకు కూడా మున్ముందు ఎన్నో రకాలైనటువంటి అనుకూలాలు చేసేదానికి గవర్నమెంట్ తరఫున మనం కూడా అనుకూలాలు అడగడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఫలించే విధంగా అందరూ కృషి చేయవలసిందిగా కోరుచున్నాము. నమస్కారం. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మొన్న జరిగినటువంటి మన రాష్ట్ర రాజధాని విజయవాడలో ఏ విధంగా అయితే వరదలు వచ్చి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇల్లు మునిగిపోయి ప్రతి ఒక్కరు చాలా జీవనోపాధి వాళ్ళకి అస్తవ్యస్తంగా అయిపోయింది. వాళ్ళ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మన సిల్కోస్ అసోసియేషన్ తరఫున మన వ్యాపారస్తులు ఒకటే కాదు, మన సిల్కోస్ అసోసియేషన్ సభ్యులు ఒకటే కాకుండా వ్యాపారస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా మనం వాళ్ళకి ఆర్థికంగా కానీ ధన ధాన్య వస్తు రూపేణ మనం ఏ విధంగా అయినా సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా 14వ తేదీ ఉదయం 10 గంటలకి మన పుట్లమ్మ గుడి దగ్గర స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని సహాయ సహకారాలు అందించి వారి యొక్క జీవనోపాధిని తోడ్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం.